ప్రతి రిలేషన్షిప్ మనకేదో ఒక అనుభూతిని కలిగిస్తుంది. కానీ ఆశ, అభిమానం, ఆపేక్ష, కామం, కోపం, నిస్సహాయత, ఏడుపు, అవమానం, శరణాగతి అంటూ ఇలా అన్ని అనుభూతుల్ని మనకి కలిగించగలిగేది ప్రేమ మాత్రమే. నాలో కూడా ఆ ప్రేమ పుట్టింది. నాలో ఉన్న అన్ని ఎమోషన్స్ ని అది బయటికి తీసుకొచ్చింది. కానీ సంతోషకరమైన లవ్ లైఫ్ లో రాకూడని విషయం ఎడబాటు. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ నన్ను ఆ దిశగానే తీసుకువెళ్తోంది. హాయ్ సుకన్య. హాయ్. హాయ్ ఆదవ్. సార్ లోపలున్నారా? లోపల ఉన్నారు. ఇవాళ కూడా లేట్ అవుతుంది. ఒక్క నిమిషం. ఆదవ్, ఏంటిది? నేను చెప్పానుగా నెక్స్ట్ ఇయరింగ్ లో కన్ఫర్మ్ గా వచ్చేస్తుంది. లేదంకుల్, ఇటువైపుగా వెళ్తున్నాను, అందుకే మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని. ఇద్దరు మ్యూచువల్లీ అప్లై చేశారు. వరి అవ్వకు, ఈజీగా దొరుకుతుంది. ఓకే సరే అంకుల్, థ్యాంక్ యూ. వస్తాను. నిన్న మీ నాన్న కాల్ చేశారు. మీరు నాన్నతో ఏం చెప్పలేదు కదా అంకుల్? లేదు లేదు, నేనేం చెప్పలేదు. ఏం చెప్పొద్దు అంకుల్, ఆయనకి తెలిస్తే చాలా ఫీల్ అవుతారు. ప్లీజ్ అంకుల్, ఇలాగే మెయింటైన్ చేయండి. ఓకే ఓకే మ్యాన్. సరే అంకుల్, నేను వస్తాను. నీకు ముందే చెప్పాను కదా, నా ఫ్రెండ్ కూడా లాయరు, వాడి కొడుకు. అతను వచ్చాడు. ఒకప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకునేవారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా డివోర్స్ తీసుకుంటున్నారు. 1 వీక్ వైఫ్ ఊర్లో లేకపోతే రౌండ్ ది క్లాక్ మనసు తన చుట్టూనే తిరుగుతోంది. సచ్ ఎ డార్లింగ్ షీ ఈస్. ఇక లైఫ్ ఫుల్ గా తను లేకుండా బతకాలని తలుచుకుంటేనే మైండ్ బ్లాక్ అవుతుంది. సమ్ టైమ్స్ లైఫ్ లో మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతోంది. రీజన్ ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా నయం, మంచి డ్రెస్ వేసుకొచ్చాను. సూపర్ మ్యాచ్ మా, సూపర్ గా కొట్టారు. ధోని వేరే లెవెల్ రా. గవ్వలు గోళీలు ఇక్కడ దొరుకుతాయా? అవి దొరకపోయినా పర్లేదు. పిల్ల నంబర్ ఆడి దుర్మార్గుడా. వీడు ఎప్పటికీ ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఏ అమ్మాయినైనా ఫస్ట్ టైం తన మొహాన్ని చూసిన తర్వాతే మనం అట్రాక్ట్ అవుతాం. కానీ తనలో నేను ఫస్ట్ టైం చూసింది, అందరూ జీతం కోసం పనిచేసే ప్లేస్ లో తను ఫుల్ ఎనర్జీతో ఆడుకోవడానికి వచ్చిన స్పోర్ట్స్ గర్ల్ లాగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసింది. చూడగానే మనసులోకి స్కేటింగ్ చేస్తూ దూసుకెళ్లిపోయింది. Yes sir, can I help you? బ్యాట్, క్రికెట్ బ్యాట్. Which bat do you prefer? క్రికెట్ బాల్ బ్యాట్. Cricket ball? అవును. Okay. English willow bat. Maybe you should give it a try. Hope you like it. ఓ సారీ. It's okay. యాక్చువల్ గా బాస్కెట్ బాల్ ఇలా వేయాలా అలా వేయాలా? ఇలాగే వేయండి సార్. పోనీ ఇలా వేయనా? Yeah, done. థ్యాంక్ యూ. You're welcome. మీ పేరు? ప్రార్థన. థ్యాంక్ యూ ప్రార్థన. ఎక్స్క్యూజ్ మీ, మీకు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదా? అది కాదు, పెళ్లి, హనీమూన్, కిడ్స్ ఇవన్నీ మీ ఫ్యూచర్ ప్లాన్ లో లేవా? అర్థం కాలేదే. దీన్ని తీసుకోకుండా వెళ్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకో డౌట్, మన బాడీలో కిడ్నీ ఎక్కడ ఉంది? వెనకుంది. మరెందుకు దీనికి కిడ్నీ గార్డ్ అని పేరు పెట్టారు? తెలీదండి, అది ఎప్పటి నుంచో దాన్ని అలాగే అంటారు. ఇట్స్ ఓకే, జస్ట్ కిడింగ్. థ్యాంక్ యూ. We are using the same grade materials which they use for NBA, and it's really durable product.
there's a lot of colors there. Do you have any offer on this? No, there's no offer, sir. Okay, I'll come over. Okay, sir. Thank you. తిరిగి చూడు. Hi. హాయ్. మీరు లాస్ట్ వీక్ క్రికెట్ కిట్ కొన్నారు అవును, కదా? లాస్ట్ వీక్. What do you want now? ఏం లేదు, నెక్స్ట్ వీక్ ఫ్రెండ్స్ అందరం కలిసి ట్రెక్కింగ్ కి వెళ్తున్నాం. అందుకే Okay. ఇక్కడ షాపింగ్ చేద్దామని వచ్చాను. ట్రెక్కింగ్ అంటున్నారు, ఫుట్బాల్ సెక్షన్ లో ఏం చేస్తున్నారు? ఫుట్బాల్ కూడా నాకు చాలా ఇష్టం. మ్యారిడోనా, రొనాల్డో, పీలే, మెస్సీ వీళ్ళందరూ నాకు చాలా ఇష్టం. ఓకే. ఓకే. ఇది ఎంత చలైనా తట్టుకుంటుంది కానీ కిడ్ సైజ్ వద్దు. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ, తను యాక్చువల్ గా ఇవాళ ఆఫ్ డ్యూటీకి రేపు వస్తుంది. సారీ, ఐ డెంట్ గెట్ యూ. అదే మీరు వెతుకుతున్నది ప్రార్థన కోసమేగా. తనకి ఈ రోజు ఆఫ్, రేపు వచ్చేస్తుంది. అది కాదండి, నేను ఆఫర్స్ ఉంటేను ఓ చూడు. యా చూడండి. అదే కాదు, మీరు చాలా సేపటి నుంచి వెతుకుతున్నారు కదా, అందుకే చెప్పాను. లేదండి, నేను జస్ట్ బాస్కెట్ బాల్ కొనడానికి వచ్చాను. ఓ బాస్కెట్ బాల్. అవును. ఓకే ఓకే. పెట్టేసిందా? ఎలా చెప్పాలి? హాయ్. హాయ్. ఏం చూస్తున్నారు? ఏం లేదు, సారీ. ఎలా చెప్పాలి? యాక్చువల్లీ నేను ఇక్కడికి నేను కొనడానికి కానీ లేదా చూడ్డానికి కానీ రాలేదు, మీకోసమే వచ్చాను. చెప్తే సిల్లీగా ఉంటుంది, ఫస్ట్ టైం మాత్రమే కొనడానికి వచ్చాను. ఆ తర్వాత ప్రతిసారి మిమ్మల్ని చూడడానికి మాత్రమే వచ్చాను. తెలుసు. తెలుసా? డే 2 నుంచే తెలుసు. ఇన్ఫాక్ట్ నువ్వు మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చే వాళ్ళలో చాలా మంది నన్ను చూడడానికి వస్తున్నారు. See, అటు చూడు. ఆ అంకుల్, ఆయన కూడా నన్ను చూడడానికి వచ్చారు. అండ్ ఇంకో అతను ఎవ్రీ వెనస్డే షార్ప్ గా ఇక్కడికి వస్తాడు. 2-3 కుర్రాళ్ళు ఉన్నారు, సాటర్డే సండే వస్తారు, రెగ్యులర్ గా వస్తారు. ఇవాళ కూడా ఇంకొకరు వచ్చారు, ఉండి చూపిస్తాను. అటు చూడు, దట్ హెడ్ బ్యాండ్ గాయ్. ఇన్ఫాక్ట్ అతను వారానికి 3 సార్లు వస్తాడు. నేను ఏది సెలెక్ట్ చేసి ఇస్తే అదే తీసుకెళ్తాడు. ఏమండి, నేను అన్నిటినీ OLX లో అమ్ముతున్నానండి, చూడండి. హలో, వై ఆర్ యూ డూయింగ్ దిస్? వై యూ వేస్టింగ్ యువర్ మనీ? అదేనండి నేను చెప్పేది. ఇక్కడ వేస్ట్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఒక కాఫీ షాప్ కి వెళ్ళి వేస్ట్ చేస్తే మనిద్దరం కలిసి సరదాగా ఒక కాఫీ తాగినట్టయినా ఉంటుంది. వీక్లీ నేను ఇక్కడికి రానక్కర్లేదు, టైర్డ్ అయిపోతున్నానండి. కొంచెం కన్సిడర్ చేయండి. ఓకే, లెట్స్ సీ. నెంబర్ ఇవ్వండి, టెక్స్ట్ చేస్తాను. మీకు ఓకే అయితే మీట్ అవుదాం. నంబర్ నోట్ చేసుకో. ఓకే, చెప్పండి. ఏ, ఎవరైనా ఫోన్ లో నంబర్ నోట్ చేసుకుంటారా? చుట్టూ చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు? నేనేదో చెప్తున్నాను, నువ్వు ఫోన్ లో నోట్ చేసుకుంటే నంబర్ ఇస్తుందని తప్పుగా అనుకోరు. అవును. ఫోన్ లోపల పెట్టు. మరి ఎలా? అక్కడ ఉన్న షర్ట్ ని
984137169. 9841373169. 9841373169. 9841373169. ఎక్కడికి వెళ్తున్నావు? 9841373169. 9841373169. 9841373169. Yes. 9841373169. హలో. హలో, నేనే మాట్లాడుతున్నా. ప్లీజ్ తప్పుగా అనుకోకండి. నేను నెంబర్ మర్చిపోతానేమోనని అలా వచ్చేసాను. నైట్ కాల్ చేయనా? హలో, నువ్వేం కాల్ చేయక్కర్లేదు, నేనే కాల్ చేస్తాను. నువ్వే కాల్ చేస్తావా? ఓకే. హే, హే, ఏం చూస్తున్నా? అది ఫోన్ వంకే చూస్తున్నానని అబద్ధం ఆడకు. లేదు, అప్పుడప్పుడు ఫోన్ చూస్తూ ఉన్నాను. యాక్చువల్లీ నాకు నమ్మకమే లేదు నువ్వు కాల్ చేస్తావని. చాలా హ్యాపీగా ఉంది. మీట్ అవుదామా? యా ష్యూర్. పొద్దున 4:30కి మీట్ అవుదామా? 4:30కా? పొద్దున 4:30 అంటే ఎలాగా? ఏ కుదరదా? లేదు లేదు, వస్తాను. ఊరికే అడిగాను, ఎందుకంటే 4:30 అంటే కొత్తగా ఉంది అందుకే. అంతే మరి. రాకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. లేదు లేదు, కన్ఫర్మ్ గా వస్తాను. లొకేషన్ పెడతాను, పొద్దునే వచ్చాయి. ఇక్కడే చూపిస్తోంది, కానీ ఇక్కడ ఎవ్వరూ లేరే. ఏ ఇల్లు అయి ఉంటుంది? లొకేషన్ ఇక్కడే చూపిస్తోంది. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్. వెళ్దామా? సైకిల్ తొక్కడం వచ్చా? మీట్ అవుదామన్నావు, సైలెంట్ గా ఉన్నావేంటి? ఏం మాట్లాడాలో. ఎందుకు మీట్ అవ్వాలన్నావు? లేదు, నచ్చింది, మీట్ అవ్వాలి అన్నాను. ఏం నచ్చింది? యాక్చువల్లీ నీకేం నచ్చిందని అడిగిన వెంటనే ఐ లైక్ యువర్ యాస్ అని చెప్పాలనిపించింది. కానీ మనసులో చిన్న భయం. నిజం చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. అందుకే యూజువల్ గా అందరూ చెప్పేటట్టు నిజం చెప్పాలంటే నిన్ను చూసిన వెంటనే నీ ఫేస్ నాకు బాగా నచ్చింది. చాలా క్యూట్ గా ఉన్నావు. అది మాత్రమే కాదు, నువ్వు ఆ రోజు కామెడీ చేశావు. కిడ్నీ ఎక్కడుందని అడిగే బదులు హార్ట్ ఎక్కడుందని అడుగుంటే నిన్ను చూపించేవాడిని. వర్కౌట్ అవ్వలేదు, కొత్తగా ట్రై చేయి. ఎందుకు అందరిలాగా నేను అదే రెగ్యులర్ గా చెప్పాలి? నాకేం నచ్చిందో అదే చెప్పాలనిపించింది. నిజం చెప్పాలంటే ఐ లైక్ యువర్ యాస్. నువ్వు డీకెథలాన్ లో అటు ఇటు నడిచేటప్పుడు బ్యాక్ పాకెట్ లో ఉన్న ఫోన్ చూసినప్పుడు అసూయగా ఉండేది. ఐ లైక్ యువర్ థైస్. రోజంతా అలా చూస్తూనే ఉండిపోవచ్చు. సో అయితే నా మీద నీకు లవ్ ఫీలింగ్ లేదు, జస్ట్ ఒక లవ్ ఫీలింగ్ అంతే కదా? అది మాత్రమే అని చెప్పలేను, బట్ కైండ్ ఆఫ్. అది ఎలా చెప్పాలి, మనం సెకండ్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్ చదివేటప్పుడు ఒక అమ్మాయిని చూస్తే బటర్ఫ్లై ఫీలింగ్ వస్తుందా? రాదు కదా. బట్ అదే 7th 8th చదివేటప్పుడు ఒక అమ్మాయిని చూడగానే ఒక ఫీలింగ్, ఒక బటర్ఫ్లై ఫీలింగ్, ఇవన్నీ వస్తాయి కదా. సో సెక్షువల్లీ మెచ్యూర్ అయిన తర్వాతే లవ్ ఫీలింగ్ వస్తుంది. నిజం చెప్పాలంటే ఒక మనిషికి సెక్షువల్ అట్రాక్షనే ఫస్ట్, ఆ తర్వాతే లవ్. నేను నిజం చెప్తున్నాను, చాలా మంది ఇది చెప్పడం లేదు, అంతే. నీ లాజిక్ కరెక్ట్ గానే ఉంది. సెక్షువల్ అట్రాక్షన్, దెన్ లవ్. ఏదో చెప్తున్నావు. ఓకే, చూద్దాం.
సరే చెప్పు, ఏం చేస్తున్నావు? అప్పుడప్పుడు నన్ను చూడడానికి డెకత్లాన్కి రావడం, OLX లో అమ్మడం కాకుండా ఇంకేం చేస్తున్నావు? యాజ్ యూజువల్ అందరు కుర్రాళ్ళలాగానే బీఈ ఫినిష్ చేసి సంబంధమే లేని ఒక సాఫ్ట్వేర్ జాబ్ లో చేరాను. మంత్లీ ఒక 70-80 ఎర్నింగ్స్, అలాగే కొంత సేవింగ్స్. నీది ఏ ఊరు? ఈ ఊరే. ఈ ఊరా? అవును. ఫ్రెండ్స్ తో ఉంటున్నానన్నావు. అవును, ఫ్రెండ్స్ తోనే స్టే చేస్తున్నాను. బట్ మా అమ్మ నాన్నలు ఇక్కడ గాంధీనగర్ లో ఉంటున్నారు. మా నాన్న లాయర్, అమ్మకి ఒక చిన్న బొటీక్ ఉంది, నాకు అక్క ఉంది. తను పెళ్లి చేసుకుని బెంగళూరులో సెటిల్ అయిపోయింది. అంతే. అదేంటంటే అమ్మ నాన్న అస్తమానం ఫైట్ చేస్తూ ఉంటారు. మ్హూ. అందుకే నాకు కొంచెం ప్రైవసీ కావాలనిపించింది. అందుకే బయట ఫ్రెండ్స్ తో వచ్చి ఉంటున్నాను. హే, అమ్మ నాన్నలు గొడవ పడడం కామనే. దీనికే ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తారా? ఒకసారి 2 సార్లు అయితే పర్వాలేదు. తరచూ గొడవ పడుతూ ఉంటే నాకు కూడా అదోలాగా అనీజీగా ఉంటుంది కదా. ఆ, నీ గురించి చెప్పు. డీకత్లాన్ లో ఉద్యోగం. మీ ఇల్లు ఎక్కడుంది? అమ్మా నాన్న ఎక్కడున్నారు? ఏంటి ఇంటర్వ్యూ చేస్తున్నావా? నాకేదైనా జాబ్ ఇప్పిస్తావా ఏంటి? మీరు అడిగితే మా గురించి తెలుసుకోవడానికి అడిగినట్టు అన్నమాట. అదే మేము అడిగితే ఇంటర్వ్యూవా? దేవుడా. నా గురించి ఏముంది, స్పెషల్ ఏం లేదు. వైజాగ్ పిల్లని, BSc కంప్యూటర్ సైన్స్, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. మా ఇంట్లో నేను ఒక్కదానే. పెళ్లి చేసుకోమని ఒకటే ప్రెషర్. అందుకే జాబ్ రాగానే పారిపోయి వచ్చాను. నెక్స్ట్ ఎప్పుడు మీట్ అవుదాం? రేపే మీట్ అవ్వచ్చు అనుకో, కానీ పిలవగానే వచ్చేసిందని నువ్వు అనుకుంటే? నేను ఖచ్చితంగా అలా అనుకోను. నేను చాలా గుడ్ బాయ్ని. Stop taking. కోచ్, Okay. కోచ్ కొంచెం ఇటు వస్తారా? Do it. Go. ఏంటి? కావాలంటే నేను కొంచెం బయట వెయిట్ చేయనా? ఏమైంది? ఏం లేదు, సారీ. నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నేను నిన్ను నోరెళ్ళబెట్టి చూస్తున్నానా. ఇక్కడేమో కిడ్స్ ఉన్నారు, పేరెంట్స్ కూడా ఉన్నారు. బాగోదు కదా. బయట వెయిట్ చేస్తే నీకే ప్రాబ్లం లేదుగా. నేను బయట ఉండడమే నీకు మంచిది, నాకు మంచిది. ఏంటి? I just wanna make love to you. Am I disturbing you that much? Yes, coach. మరి నాకు కాఫీ లేదా? Talk with devotion. థ్యాంక్ యూ. మనిద్దరం లవ్ చేసుకుందామా? వాట్? అదే లవ్ చేసుకుందామా అని అడిగాను. ఏంటి సడన్ గా? ఇదే చాలా లేటు. ఫస్ట్ డేనే అడుగుంటే తప్పుగా అనుకుంటావనే నేను అడగలేదు. నాకు కొంచెం టైం కావాలి. థింక్ చేసి చెప్పనా? ఒక సెల్ఫీ తీసుకుందాం.
ఏ యాదవ్ ఎప్పుడు వచ్చావు? ఏది నీ వైఫ్ ఎక్కడ? ఆ, తను స్ట్రైట్ గా ఇక్కడికే వచ్చేస్తానని చెప్పింది. టైంకి వచ్చేస్తుందిగా. వచ్చేస్తుంది. ఇక్కడే వెయిట్ చేయి, నేను పిలుస్తాను. ఓకే అంకుల్. ఇవాళ చాలా లేట్ అయింది కదా. అవునే. వెళ్లే దారిలో ఏదైనా తినేసి వెళ్తా. ఏ ఆ అబ్బాయి వచ్చాడే. హాయ్. వాట్ సర్ప్రైజ్. ఏంటి ఈ టైంలో? జస్ట్ 2 minutes మాట్లాడి వచ్చేస్తాను. ఓకే. ఏంటి ఇలా వచ్చావు, అది కూడా నైట్ టైం? ఏంటి ఏమి తెలియనట్టు అడుగుతున్నావు? 1 week అయింది, రిప్లై అయ్యే రాలేదు. అందుకే స్ట్రైట్ గానే వచ్చేసాను. 1 week నుంచి ఆలోచిస్తూనే ఉన్నావా? నేను నెక్స్ట్ డేనే ఓకే చెప్దామని డిసైడ్ అయిపోయాను. నువ్వే కాల్ చేయలేదు. వెళ్దామా? నేను ఆదోతో వస్తాను, నువ్వు వెళ్ళు. సరే బాయ్. బాయ్. మరి ఓకే అయితే ఆ రోజే చెప్పుండొచ్చు కదా. నువ్వే కాల్ చేయలేదు. అంటే నువ్వే కాల్ చేస్తానని చెప్పావు, అందుకే. హే లాజిక్ గాయ్, నీ లాజిక్ కరెక్టే. బట్ నేను కాల్ చేస్తానని చెప్పినా నువ్వు మళ్ళీ మళ్ళీ కాల్ చేయాలి కదా. కనీసం 5 సార్లైనా ఫోన్ చేస్తే ఓకే ఈ కుర్రాడు సిన్సియర్ గా ట్రై చేస్తున్నాడు, ఓ ఛాన్స్ ఇద్దామని అనిపిస్తుంది. మరి ఓకేనా? నేను లాస్ట్ వీకే ఓకే అని డిసైడ్ అయిపోయాను. నువ్వే లేట్. ఎస్. అంటే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వే కదా. ఒక కిస్ ఇస్తావా? ఇక్కడ ఆ, ఇప్పుడు అవును. వెళ్దామా? వావ్, ఫోన్ కూడా సేమ్ టు సేమ్. చాలా బాగుంది. లవ్ యూ మ్యామ్. చెప్పరా మామా, వినిపించలేదు. 2 పుల్లు కొను, మంచి మటన్ పిక్కలు కూడా కొను. వెయిటింగ్ ఇక్కడ. అయ్యో ఇదేంట్రా మామా, చేతబడి బొమ్మని ఫుల్ సైజులో గీసావు. ఇందుకే నన్ను రూమ్ లోకి రావద్దన్నావా? బీన్ బ్యాగ్ తలకాయ, ఏం చేస్తున్నావు రా? బయటికి పోరా. హలో, పానకంలో పొడకలా వచ్చాను రా. నువ్వు రా బేబీ, నువ్వు రా, హక్ చేసుకుందాం. ప్లీజ్ ప్లీజ్ వద్దు. ఏంటి? నాకు ప్రైవసీ ఇంపార్టెంట్, ఇప్పుడు వద్దు. వాడు వెళ్ళిపోయాడు కదా బేబీ, నువ్వు రా, హక్ చేసుకుందాం. ఏ ప్లీజ్ వద్దు, వదులు. ఏంటి బేబీ? చెయ్. ఇంట్లో అసలు ప్రైవసీ లేదు. నేను అనవసరంగా వేసుకున్నాను. ఏం వేసుకున్నావు? రే, నీ ఫ్రెండ్స్ బయటికి వెళ్ళరా? హాయ్ బేబీ. హాయ్. ఏం చేస్తున్నావు? నేను వర్క్ చేస్తున్నాను. ఏం లేదు, ఆంటీ ముకుంద్ 2 రోజులు ఊళ్ళో ఉండరు. ఓకే. అంటే నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా, ప్రైవసీ ప్రైవసీ, వీళ్ళు అసలు బయటికే వెళ్ళరా అని. అందుకే జస్ట్ ఒక ఇన్ఫోనే. ఓకే, ఇన్ఫో రిసీట్. అయితే వస్తావా? కుదరదు, వర్క్ ఉంది. సరే ఓకే. మన ఫిగరు. హే నువ్వు క్రాప్ టాప్, మినీ స్కర్ట్, వైన్ బాటిల్. ఏంటి? రాను అని చెప్పావు. వచ్చాను, వెళ్ళిపోనా? రా రా. హాయ్. హాయ్ బ్రో. హాయ్. 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 జస్ట్ పార్టీ. బాయ్. బాయ్. వెళ్ళిపోయారు. కమ్ బేబీ. ఏయ్ వదులు. పో. ఏమైంది? రొమాన్స్ లో తొందరపడితే నాకు నచ్చదు. అయితే మరి స్లో మోషన్ లో ట్రై చేద్దామా?
వద్దు వద్దు. ఏయ్, ఏయ్, వదులు. రా. నీ దగ్గర క్యాండిల్ ఉందా? ఎందుకు? అదే డిన్నర్ కి ఒక ఫీల్ ఉంటుందని. కరెక్ట్ కరెక్ట్. సబ్బే ప్రిపేర్డ్ గా వచ్చిందే. ఉందా లేదా? ఇన్ని లైట్స్ ఉన్నాయి కదా, క్యాండిల్ ఎందుకు? ఓ క్యాండిల్ లైట్ డిన్నర్. ఓకే, తీసుకొస్తాను. ఎక్కడికి వెళ్ళిపోయింది? అలిగి వెళ్ళిపోయిందా ఏంటి? అయ్యో. అదా. ఏంటి? నాకు కాఫీ పెట్టివ్వరా? కాఫీ పెట్టివ్వు. ఆదా, గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక కప్ కాఫీ కూడా పెట్టివ్వవా? కాఫీ. ఈ షార్ట్స్ ఎక్కడ పడేశాను? ఏంటి ఎలాస్టిక్ చాలా టైట్ గా ఉంది. ఏయ్, అది నా స్కర్ట్ రా. అయితే ఏంటి బేబీ, బానే ఉంది కదా. స్కాట్లాండ్ లో కుర్రాళ్ళంతా స్కర్ట్లే వేసుకుంటారంట. హాయ్. 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 పొద్దునే వియర్డ్ యాంగిల్స్ లో ఏం చేస్తున్నారు? తెలియట్లేదే, కాలు ఎత్తి నెత్తిన పెట్టింది. చిచి, అలా ఎందుకులే. హలో మేడం. హలో హలో సార్. పార్టీ వేర్ కొనడానికి వచ్చాను గర్ల్ ఫ్రెండ్ కి. మధు, సార్ని తీసుకువెళ్ళి పార్టీ వేసి చూపించు. థ్యాంక్ యూ మేడం. మేడం, ఈ డిజైన్ చూస్తారా? ఇది మీకు బాగుంటుంది మేడం, ట్రై చేస్తారా? హాయ్, ఇదేలా ఉంది? చాలా బాగుంది. ఇది మీకు సూట్ అవుతుంది మేడం, అన్ని లేటెస్ట్ కలెక్షన్. ఇదెంత? 6000 మేడం. 6000. ఎస్ మేడం. ఓకే. పార్టీకి ఇది బాగుంటుందా? ఈ కలర్ పర్ఫెక్ట్ గా ఉంటుందని నీకు అనిపిస్తుంది. ఏ కలర్ అయినా బాగుంటుంది బేబీ. అదా, ఆ లేడీ మనల్ని గుచ్చి గుచ్చి చూస్తోందిరా. హలో మేడం, మీరు నా గర్ల్ ఫ్రెండ్ ని గుచ్చి గుచ్చి చూడడం తనకు కొంచెం అన్ఈజీగా ఉంది. సో దయచేసి కొంచెం చూడకుండా ఉంటారా? ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. ఓకేనా?
ఎందుకురా ఇలా చేస్తున్నావు? మరి అడగొద్దా ఏంటి? సైలెంట్ గా ఉండు. నీకు చెప్పాను చూడు, ఇడియట్. ఇది ట్రై చేయనా? నువ్వు ట్రై చేయి బేబీ. హెల్ప్ కావాలంటే పిలువు. రే ఆ, ఎవరా అమ్మాయి? నేను చెప్పాను కదా, టికెత్లాన్ లో వర్క్ చేస్తోంది. ప్రార్థన. ఓ బాగుంది కదా? బానే ఉంది. ఉండదా ఏంటి? నా సెలక్షన్ కదా. గర్ల్ ఫ్రెండా బెస్టీనా? గర్ల్ ఫ్రెండ్. ఎలా ఉంది? నువ్వే మా అమ్మమని తనకు తెలియదు. కాసేపు నేను చెప్పే వరకు అలాగే మెయింటైన్ చేయి, ఓకేనా? సరే సరే. వస్తుంది. ఇది ఓకే. బాగుంది. 6000. ఒక 1500కి ఇచ్చేయండి మేడం. ఆటలు ఆడకురా. మీరు చెప్పండి, ఎంతకి ఇస్తారు? దీని రేట్ 6000. కానీ మా షాప్ లో క్యూట్ కపుల్ వస్తే ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తాం. అది కాకుండా సార్ అడిగారు, ఆయన చిన్నప్పటి నుంచే నాకు తెలుసు. మీరు 1000 ఇవ్వండి చాలు. 1000? అంతే. ఓన్లీ 1000? యా. ఆవిడ ఇస్తానని చెప్పింది కదా, ఇంకేంటి? థ్యాంక్ యూ. మా అమ్మకు ఒక బొటీక్ ఉందని ఆ రోజు నీకు చెప్పాను కదా. ఆ అమ్మ ఈ అమ్మే. ఆ బొటీకు ఈ బొటీకే. హాయ్. హలో ఆంటీ. హలో జో. సారీ, నాకు తెలీదు. పర్వాలేదు, ఇప్పుడు తెలుసుకున్నావుగా. అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ ఆంటీ. ఈ బొటిక్ లో నీకు నచ్చినవన్నీ తీసుకో. తీసుకో. డబ్బు గురించి ఆలోచించుకో. ఏం కావాలన్నా తీసుకో. వద్దు, నాకు ఇది చాలు. థ్యాంక్ యూ లేదు, ఆంటీ. ఈ షాప్ కావాలన్నా నీకు రాసి చేస్తారు. జోకమ్మా. ఇవాళ ఫోటోగ్రఫీ స్కిల్స్ చూపించాల్సిందే. ఇప్పుడు చూడు బేబీ, సూపర్ గా వచ్చింది. అయ్యో, చండాలంగా ఉంది. లేదు బేబీ, బానే వచ్చింది కదా. అసలు ఇది ఫోటోయేనా? దీనికి సన్లైట్ నువ్వు కావాలా? టెన్షన్ అవ్వకు. ప్రాపర్ గా ఉండు, తీస్తాను. నన్ను తీయమంటారా? యా ప్లీజ్. రండి. మీరు ఫోటోస్ బాగా తీస్తారా? ఏదో తీస్తాను. నాకు మంచి ఓకే. వావ్, ఎక్సలెంట్ గా తీశారు. సేమ్ పోజ్, సూపర్ గా బాగా తీశారు. నువ్వు తీసావు పరమ చెత్తగా. మీరు ఫోటోగ్రాఫరా? ఫోటోగ్రాఫర్ నే, కానీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. వావ్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫరా? పిక్చర్స్ చాలా అదే బాగున్నాయి. ఈ ఎద్దులు, మేక, పందులు, ఎలుగుబంట్లు వీటిని తీస్తారు కదా, అందుకే నేను బాగా తీశారు. గుడ్లు. అప్పుడే వచ్చేసాడా? హాయ్. సారీ, డిస్టర్బ్ చేశానా? అలాంటిదేం లేదు. లేదు. అది నాకు చిన్న ఏంటండి, పప్పు ఉప్పు చింతపండు లాంటివి లేవా? కొనుక్కురావాలా? అది కాదండి, మా అమ్మ నాన్న సడన్ గా వచ్చారు. సర్ప్రైజ్ అంటూ కాల్ చేశారు. ఓలా గానీ ఊబర్ గానీ ఏదైనా బుక్ చేయాలా మీకు? నేను అమ్మ లివిన్ లో ఉన్న విషయం వాళ్ళకి తెలీదు. లివ్ ఇన్? మీది లివ్ ఇన్ రిలేషన్షిప్పా? అరే, మాకు కూడా తెలీదు. వాళ్ళెప్పుడు సడన్ గా ఇంటికి వచ్చి చూస్తే బాగోదు కదా. ఇఫ్ యూ డోంట్ మైండ్, వాళ్ళొక్క రోజు అమర్ని మీ ఇంట్లో ఉండనిస్తారా? డిస్టర్బ్ చేయకుండా హాల్లోనే పడుకుంటాడు. రేపు వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే మా ఫ్లాట్ కి వచ్చేస్తాడు. జస్ట్ ఒక్క రోజే. ఛా, ఇంతేనా? నేను ఇంకేదో అనుకున్నాను. ఏంటి, మీ బాయ్ ఫ్రెండ్ ఇక్కడ ఉంటాడు అంతే కదా? ఆల్రెడీ ఇక్కడ 3 కుర్రాళ్ళు ఉన్నారు. 4 మెంబర్ గా అతను కూడా ఉంటాడు. ఏంటి, నీకు ఓకే కదా? నాదే ఉంది, ఉండొచ్చు, నో ప్రాబ్లం. బేబీ బాండం. బాండమ్మా? బెడ్రూమ్ లో ఉంది చూడు. మోడల్ ఉన్నప్పుడే చిన్న డౌట్ వచ్చింది, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది బ్రో. ఏం ఫ్లేవర్? చాక్లెట్. చాక్లెట్. ఎంజాయ్ చేయండి. సో మీరు ఒంటరిగా మేనేజ్ చేస్తారా దీక్ష? నేను చూసుకుంటాను. మీకు ఓకే అంటే నేను ఒక ఐడియా చెప్తాను. ఐడియానా?
నేను అక్కడికి వెళ్ళి తన రూమ్మేట్ గా అక్కడ ఉండనా? ఎందుకు? నాకు ఓకే. ఏయ్, ఏంటండి మీ క్యాండిడేట్ వదిలేసి నా క్యాండిడేట్ తీసుకెళ్తున్నారు? దోషం రా మావా కవలించుకుని పడుకుందాం. సింగిల్ గా పడుకోవడం ఎంత నరకమో నీకు ఈ రోజు అర్థం అవుతుంది. ఇదే మన ఫ్లాట్. ഒരു കേരളത്ത് വലിയ പെൺകുട്ടി కాదు మమ్మీ కుట్టి అనుకుంటా. రేయ్, నీకేంట్రా అక్కడ పని? పద. అది కాదురా. బ్రో రండి బ్రో రండి. అయ్యో నా ఫిగర్. బ్రో ఒక్కసారి నేను హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. హాయ్. రండి రండి. రామ్మ. బ్రో ఒకసారి మా ఏంటి? మామగారిని చూసుకుంటాను బ్రో. చూసుకో మొహం కనపట్లేదు బ్రో. ఓకే ఒక నిమిషం బ్రో, కొంచెం నా ఫిగర్ చూసుకుంటా. చూడండి. ఇక్కడ నీకు ప్లేస్ మీరు ఇచ్చారు. చూడండి. ఓకే. వెల్కమ్. నా రూమ్మేట్. హాయ్ హాయ్ ప్రార్థన. నైస్ నేమ్. ఎందమోళి వర్క్ చేస్తున్నావా? అవును ఆంటీ, టికెట్ లో వర్క్ చేస్తున్నాను. ఏమిటది, సాఫ్ట్వేర్ కంపెనీనా? కాదు కాదు, అదొక అదొక స్పోర్ట్స్ షోరూమ్. ఓ, ఇల్లు చాలా బాగుంది. అమ్మా ఇది ప్రార్థన రూమ్. ఓ, నా నీదా? రూమ్ ఆంటీ. అది ఎంద రూమ్. நம்முடையா? ഇതെന്താണ്? అది బాత్రూమ్. പൂമാ, ഇതെന്ത് ആൺകുട്ടിയുടെ ഡ്രസ് ഇവിടെ? മോളെ, మగపిల్లడు అండర్వేర్ ఏంటి? అంటే అది నా తమ్ముడిది. ఇక్కడే కాలేజ్ లో చదువుతున్నాడు. అప్పుడప్పుడు వచ్చేళ్తాడు. ఇడియట్ మర్చిపోయి వదిలేసి వెళ్ళాడు. ఓ అలాగా. ഇപ്പൊ എത്തിയതേ ഉള്ളൂ. నిజంగా నేను కేరళ ఫుడ్ నన్నాയിട്ട് మిస్ చేయండి. അതുകൊണ്ടല്ല ഞാൻ കുക്കിനെ. ఏంటమ్మా కుక్ అయింది? అదొక స్పెషల్ ആ മോളെ ഒന്ന് പുറത്തു പോയിട്ട് വരിക. సరే అచ్చా. ఏంటి ఈ సెల్ఫీనా? నీ కలిసిட்டு పరా. హలో ఇది నీ షార్ప్. ఏంటో ఆలోచిస్తున్నావు? అన్యాయంగా ఒక బాగా ఏంట్రా ఏదో కొనుక్కుతున్నావు? ఏం లేదురా. రీ వదిలేరా, నేను కొనిస్తాను. హాయ్ గైస్, ఐఎమ్ నారాయణన్ ఫ్రమ్ కేరళ. ఆపోజిట్ 2 గర్ల్స్ ఉంటున్నారు కదా, దీక్ష ఫాదర్ ని నేను. బ్రదర్ బ్యాగల్ బాటిల్స్ తీసుకురావటం చూసాను. ఎందుకురా ఇలా అందరికీ దొరికిపోతుంది? ഈ രാത്രി നേരത്ത് പുറത്തുപോയി മന്തു വാങ്ങുന്നത് ബുദ്ധിമുട്ടല്ലേ? കഷ്ടമേ. అందుకని మే ఐ జాయిన్ విత్ యూ? బావా, ఓసిలో తాగుదామని వచ్చాడు. డబ్బిస్తాను. రండి రండి అల్లుడిని తెలియక వాడికి విష్ చేస్తున్నాడు. రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి. హలో. ఇదిగోండి అంకుల్, బాగా కూలింగ్ గా ఉంది. థ్యాంక్ యూ. తాగి ఎంజాయ్ చేయండి. ఈ చిప్స్ వాటికి కూడా డబ్బు ఇవ్వాలి. వాటికి కూడా ఇస్తాను. ఊరుకో, తీసుకోండి తీసుకోండి అంకుల్. അപ്പൊ ഞാൻ ദേ ഇവിടെ സൈഡിൽ కూర్చోండి అంకుల్. ఓల్డ్ పీస్ బాటిల్ తో అలా సైడ్ అయిపోయాడు చూసావా? ఓల్డ్ పీసో న్యూ పీసో వెళ్ళేటప్పుడు తెలుస్తుంది, చూద్దాం ఉండు. ఇలాంటి మామగారు దొరకాలంటే అదృష్టం చేసుకుని ఉండాలి. ఆయనకు ఒక గ్లాస్ ఇవ్వరా? గ్లాస్ కావాలా? కావాలా అంకుల్? నేను చూసుకుంటా. జాగ్రత్త, పళ్ళు కొరుకుతున్నాడు. గొప్పోడే. నోట్లోనే ఓపెనర్ ఉంది. మీ పళ్ళు ఊడిపోగలవు సార్. అంటే ఇది యూస్లెస్. Cheers, sir, cheers. అరుణ్ ఎలా ఉన్నాడు? ఈ మధ్య అస్సలు కాల్ చేయట్లేదు. അവൻ പടയ്ക്കനും കണ്ട് നിന്നെ കുറിച്ചാണ് ചോദിക്കണ. హే, ఏంట్రా నేను లేకుండా ఏం చేస్తున్నారు? ఎప్పుడు మొదలెట్టారా? ఇప్పుడే. వైన్ కొనలేదా? లేదు. హాయ్, సారీ రా బుజ్జి, ఒక్క నైట్ అడ్జస్ట్ చేసుకో, నేను రేపు వచ్చేస్తాను. హలో అంకుల్, ఆహా. ఇక్కడ ఏం വെറുതെ చేస్తున్నారు? ഒരു ബിയർ കുടിക്കാന്ന് വിചാരിച്ചു വന്നാ. ఇదేమైనా వైన్ షాపా అంకల్? ఏంట్రా నవ్వుతున్నాడు? ప్రార్థన, నువ్వేంటమ్మా ఇక్కడ? ఏం లేదు అంకుల్, ఊరికే ఒక అంకుల్ ఒకే బిల్డింగ్ కదా, మేము ఫ్రెండ్స్. ఓహోహోహో అలాగా. అవును, సారీ రా బుజ్జి, ఒక్క నైట్ అడ్జస్ట్ చేసుకో. ఎంతగా పరచలో అంకుల్ అది మొత్తం విని ఏం తెలియనట్టు అడుగుతున్నాడు చూసావా? నా గర్ల్ ఫ్రెండ్. ఓ అదా విషయం. అవును అంకుల్. ఇలాగే నిజం చెప్పాలి. ఏమా, ఎందుకు భయం?
చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు, ఎర్న్ చేస్తున్నారు. പിന്നെന്തിനു പേടിക്കണം? బోత్ ఆఫ్ us లవర్స్ అని ధైర్యంగా చెప్పమ్మా. సారీ అంకుల్, వీడు నా బాయ్ ఫ్రెండ్. അങ്ങനെ వరటే. దాట్స్ ఇట్. యు వాంట్ సంథింగ్? నాకొద్దు అంకుల్, మీరు కంటిన్యూ చేయండి. ఓకే మా, థ్యాంక్ యూ. బాయ్ అంకుల్. പിന്നെ മോളെ, నేను బియర్ డ్రింక్ చేస్తున్నాను నీ వాళ్ళతో చెప్పొద్దు. ఎలా అంకుల్? చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు, ఎర్న్ చేస్తున్నారు. ఒక్క బేరే కదా, భయం ఓ ఎందుకు? ఐ గాట్ ఇట్. అడ్డిపోలేటు ఉంది. రా రా రా. మమ్మీ కిచెన్ వస్తున్నారు. ట్రై చేయి, మమ్మీ సూపర్ గా కుక్ చేస్తారు. తన కుకింగ్ ని బాగా మిస్ అవుతున్నాను. చాలా రుచిగా ఉంది. ఆ ప్లేట్ ఇవ్వమ్మా. ఉంటుంది. ట్రై చేస్తా. బాగుందా? వెరీ టేస్టీ. అమేజింగ్ స్పైడర్ మ్యాన్ మావా. మీ నాన్న పేరా? హాయ్ గాయ్స్, సడన్ గా ఏంటిది? ఏ, నీకు అర్సల్ అంటే చాలా ఇష్టం అని చెప్పావు కదా, అందుకే తెచ్చాను. ఇప్పుడేం వద్దు, బయలుదేరు. అరుగుతావేంటి? ఏ ఆదు ఆంటీ, మీకు తెచ్చాను. ఏంటి అందరు మొహాలు చూసుకుంటున్నారు? తిన్నారా? ఏంటి అందరు అటువైపు చూస్తున్నారు? ఏం జరుగుతోంది ఇక్కడ? నాకు అర్థం కావట్లేదు. ఏం లేదు. సరే గాని రేపు ఏదో ఒక టైం బయట నుంచి వచ్చినట్టు రా. ఫ్రెండ్ అని అమ్మా నాన్నకి ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఓకే? ఇప్పుడు జస్ట్ క్యాజువల్ గా మీట్ అవ్వు, తర్వాత లవ్ మ్యాటర్ చెప్దాం. సరేనా? చెప్పేద్దాం. నువ్వు హ్యాపీయేగా? మేమందరం హ్యాపీ. అక్కడ ఎవరున్నారు? ఎందుకు అందరు అటువైపు చూస్తున్నారు? దెయ్యం, ఓల్డ్ దెయ్యం. రామ్మా, ఇంకొక స్టెప్ ముందుకి. മോളെ అచ్చా, ఈ బడవాడు తన్నులు తింటాం ఇప్పుడు ఖాయం. పన్ను వేరే లెవెల్లో ఉంటుంది మావా. കൊറേ ദിവസമായി, അതുകൊണ്ട് അച്ഛനൊരു ബിയർ. സോറിടാ. సరే గాని ഇതിൽ ആരാണ് അമർ? ആരാണ് നിന്റെ ബോയ് ഫ്രണ്ട്? అదిగో అక్కడ కూర్చున్నాడే వాడే అమర్. లేనన్నా. హాయ్. ఓ హాయ్. ఆ అమ్మాయికి నువ్వు బాయ్ ఫ్రెండ్, అవును అంకుల్. నా డాటర్ కి వీడు బాయ్ ఫ్రెండ్. నాకు వీడు బాయ్ ఫ్రెండ్. ఆపోజిట్ ఫ్లాట్స్ లో ఉంటున్నారు, ఇందులో మీ మధ్య లవ్వు. అంకుల్ మీరేమంటున్నారు? అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఒకే ఇల్లా? అయ్యో అదే లేదు అంకుల్, అంటే ఒకే బిల్డింగ్, పక్క పక్కన అపార్ట్మెంట్. అదే అర్థమైంది. అచ్చా సారీ. ఇతను అమర్, నమస్తే అంకుల్. మోడలింగ్ చేస్తున్నారు. కొన్నాళ్ళు అయ్యాక మీకు చెప్దాం అనుకున్నా. అచ్చా, అమ్మకి ఈ విషయం చెప్పద్దు. ഞാനൊന്നും പറയില്ല. చూడు, నేను బియర్ తాగినట్టు నువ్వు మీ అమ్మకు చెప్పొద్దు. డీల్ ఓకే? ఓకే, వెళ్ళి పడుకో. ఓకే. అరసలు అందరూ అచ్చా, నేను മോള് പൊയ്ക്കോ. Cheers. Cheers అంకుల్. పెద్ద దండం. ఏంట్రా చివరి డ్రాప్ కూడా వదిలేలా లేడు? ఏంటి బాటిల్ ని టెలిస్కోప్ లా యూజ్ చేస్తున్నాడు? బియర్ అయిపోయిందని ఫీల్ అవుతున్నాడా, లేదా ఇంకో బీర్ కోసం సీన్ క్రియేట్ చేస్తున్నాడా? నువ్వు ఇచ్చిన ఆయన తాగలేడు. తాగలేడ్రా. ఆయన పడిపోయాడు. అయ్యో, అంకుల్ జాగ్రత్త. రండి. మీరు సూపర్ స్టార్. కేరళ వస్తే రావాలి. వస్తాం. వచ్చి రావాలి. తప్పకుండా వస్తాం. వచ్చి మై ప్లేస్. వచ్చి వస్తే నా ట్రీట్. తప్పకుండా వస్తాం. ఊగిపోతున్నావు. నేను ఊగిపోతున్నానంటరా? నేను కాదు అంకుల్, మీరే ఊగిపోతున్నారు. నుంచండి, స్ట్రైట్ గా నుంచండి. చేతులు పట్టుకోరా. స్ట్రైట్ గా నుంచండి. షర్ట్ సరిగ్గా వేసుకోండి అంకుల్ ఆనండి. అంకుల్. ఊరుకోండి. అంకుల్ చాలా అంకుల్.
ఏంటి ఆయన కిస్ చేస్తున్నావు? నేను కాదు, వాడే మీ అల్లుడు. రండి రండి, ఇటు రండి, పట్టుకో బ్రో. థ్యాంక్ యూ. సూపర్ అంకుల్. మీరు జాగ్రత్తగా వెళ్ళండి అంకుల్. కింద బాటిల్ మెల్లగా మెల్లగా బాటిల్ మీరు ఇంటికి వెళ్ళండి అంకుల్. ఆంటీ మీకోసం వెయిట్ చేస్తారు. జాగ్రత్తగా వెళ్ళండి. లోపలికి ఆయన వెళ్ళి పక్కింటి ఆంటీతో పడుకుంటాడేమో. వాడుకొని రా, ఇవాళైనా నిద్రపోతుంది. ఒక్క కారుకి ముగ్గురు మాపేస్తున్నావేంట్రా? నువ్వు వేస్తే ఓకే, మేము ఎందుకురా వేస్తున్నావు? ఈ ఎదవ హెడ్ లైట్ కి హెడ్ మసాజ్ చేస్తున్నావు. దొరకలేదు. ఆవిడ కాణం. బాయ్. కోడ్ వర్డ్ యాక్సెప్ట్. బాయ్ మోలే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బోల్డ్ అని స్నాక్స్ ఇవ్వాలి. ఓకేనా? బాయ్. బాయ్ అచ్చా. బాయ్ అమ్మాయి. బాయ్. ఒక నైట్ అంతా వేస్ట్ అయిపోయింది. కమ్ ఆన్ బేబీ. ఐ మిస్డ్ యూ. ఎంత మిస్ అయ్యానో తెలుసా? మీరు మధ్యలో వెజిటేరియన్ గా మారారా లేక ఫస్ట్ నుంచి వెజిటేరియనా? యాక్చువల్ గా ఐ యూస్ టు హ్యావ్ నాన్ వెజ్. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్ అయ్యాను. తరచూ అడవిలోకి వెళ్తాను. యానిమల్స్ ని అడ్మైర్ చేస్తాను. ఊళ్ళని ఫొటోస్ తీస్తాను. తర్వాత సిటీలోకి వచ్చాక యానిమల్స్ ని చంపి తినాలంటే గిల్టీ ఫీలింగ్ కలిగింది. నేను తినేటప్పుడే చెప్పాలా? సో ఐ క్విట్ ఇట్ లాంగ్ బ్యాక్. అడవిలో అన్ని యానిమల్స్ ఒకదాని ఒకటి చంపుకుని తింటాయి కదా, మనం మాత్రం ఎందుకు గిల్టీగా ఫీల్ అవ్వాలి? ఇదిగో నువ్వు తిను. థ్యాంక్ యూ. వాటికి ఫార్మింగ్ తెలీదు, మనకి తెలుసు కదా. ఏదో చెప్తున్నారు. ఓకే, నేను అలా మెయింటైన్ చేయలేను. ఆకలేస్తే ఏదైనా తినేస్తాను. అదే హై ఫై. సార్ ఇవ్వండి. హే, యాదవ్, నేను ఇస్తాను ప్లీజ్. నేనే మిమ్మల్ని ఇన్వైట్ పే చేయలేనబ్బా. సరే ఓకే, సరే ఇవ్వని. డబ్బులు మిగిలాయి, అప్పుడప్పుడు వెళుతూ డిన్నర్కి వద్దాం. ఓకే థ్యాంక్ యూ. హాయ్ నాన్న. ఏంటి ఎంత ఆలస్యం? బస్సు లేట్ అయింది నాన్న, చాలా టైర్డ్ గా ఉంది. అలాగా, సరే తల్లి లోపలికి వెళ్ళమ్మా. ఓకే నాన్న. మా నేను వచ్చేసాను. రేపు కరెక్ట్ గా వచ్చేయి. ఓకే, ఐ మిస్ యూ రా. ప్రార్థన, డిన్నర్ కి రామ్మా, టైం అవుతుంది. 2 minutes మా, వచ్చేస్తాను. త్వరగా రామ్మా, లేట్ అవుతుంది. ఓకే. అమ్మగారు పిలుస్తున్నట్టున్నారు, వెళ్ళండి వెళ్ళండి. ఛీ, పోరా వెదవా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. ఆదవ్, డివోర్స్ కి ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేశాం. జడ్జి అడిగితే సేమ్ రీజన్ చెప్పండి. ఎనీ ఒపీనియన్ చేంజెస్ అని జడ్జి అడిగితే నో అని చెప్పండి. ఓకే కదా ఆదవ్? మీ వైఫ్ వస్తున్నారు. ఆదవ్, దీక్ష, ఏంటిది ఇద్దరు ఇలా అతుక్కొని నిలబడ్డారు? కొంచెం గ్యాప్ ఇవ్వండి. జడ్జి చూస్తే నన్ను తప్పుగా అనుకుంటారు. ఏదో నేను పర్పస్ఫుల్ గా మీకు డివోర్స్ ఇప్పించినట్టు అవుతుంది. కొంచెం మెయింటైన్ చేయండి. ఓకే? కన్ఫర్మ్ గా ఇవాళ వచ్చేస్తుందా? వస్తుందనే చెప్పారు. ఇక నుంచి నువ్వు నేను హస్బెండ్ అండ్ వైఫ్ కాదా?
బ్రేకప్ అని ఇంకో పిక్ ఉందేంటి? ఆంటీ, ప్రార్థన ఉందా? ఉంది. మీరెవరు? నేను ఆదవ్, హైదరాబాద్ నుంచి వచ్చాను. ప్రార్థన, నిన్ను కలవడానికి హైదరాబాద్ నుంచి ఆదవ్ వచ్చాడు. ఆదవ్ వచ్చాడా? హక్ చేసుకుంటే తప్పుగా అనుకుంటారు. సారీ ఆదవ్. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏం లేదు, శారీలో ఫస్ట్ టైం చూస్తున్నాను కదా, అందుకే. అయితే ఇంకోసారి అక్కడి నుంచి రానా? అమ్మా, నేను చెప్పాను కదా, నా బెస్ట్ ఫ్రెండ్ వీడే హలో ఆదవ్. ఆంటీ. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ లో ఉన్నాడు. పెళ్లి చూపులు ఫంక్షన్ ఎలా ఉంటుందో చూడాలన్నాడు, అందుకే రమ్మన్నాను. ఆదవ్, ఈవిడ మా అమ్మ. నమస్కారం ఆంటీ. నమస్కారం. మా నాన్నగారు. నమస్కారం అంకుల్. నమస్తే బాబు. ఆంటీ, పెళ్లి కొడుకు వచ్చేసాడు. రండి రండి, అందరు రండి. రే వెయిట్ చేయరా. నమస్తే అండి, రండి. నమస్కారం. హాయ్. హాయ్. ఆదవ్, నిలబడి ఉన్నావేంటి? కూర్చోవచ్చు కదా. పర్లేదు. హలో. నువ్వు ఏమైపోయావురా? ఏం లేదు, బయలుదేరాను. సారీ. ఏంటి, వెళ్ళిపోయావా? చెప్పాలనుకున్నాను, అందరూ బిజీగా ఉన్నారు, అందుకే బయలుదేరాను. ఎక్కడికి? హైదరాబాద్ కు బయలుదేరాను. అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? అంటే మ్యారేజ్ కి పిలవడం మర్చిపోకు, ఓకేనా? సారీ రా. ఫ్రీ అయ్యాక ఫోన్ చేయి. ఐ మిస్ యూ. ఐ లవ్ యూ. మిస్ యూ టూ. హాయ్. హాయ్. ఏంటి ఒంటరిగా ఉన్నారు? ఏం లేదు, ఫ్రెండ్స్ వస్తానని చెప్పారు, అందుకే. ఓ, ఎంజాయ్ ఎంజాయ్. నేను పడుకోవడానికి పైకి Thank you. వచ్చాను. యు వాంట్ జాయిన్ మీ? ప్లీజ్, వన్ డ్రింక్. ఓకే. హియర్. థ్యాంక్ యూ. యు వెల్కమ్. Cheers. Cheers.
మధ్య కనపడలేదు. ఏదైనా ప్రాబ్లమా? బ్రేకప్ అయింది. బ్రేకప్? బానే ఉన్నారు కదా. ఇప్పుడు కూడా బానే ఉన్నాం. మా మధ్య ఏ ప్రాబ్లం లేదు. మరెందుకని బ్రేకప్? మేము లవ్ చేయడం స్టార్ట్ చేయడానికి ముందు బ్రేకప్ కి ఓకే అని చెప్పుకుని స్టార్ట్ చేసాం. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఏ కండిషన్ అయినా ఓకే. చాలా స్టార్స్ వేస్తాను. ఎన్ని స్టార్స్ అయినా వేసుకో. ఏంటో అడుగు. నేను ఏ కండిషన్ అయినా ఓకే అని చెప్పాను కదా. ఇలా బ్లైండ్ గా ఉండకు ఆదవ్. యాక్చువల్లీ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నాకు నువ్వు నచ్చావు. జస్ట్ లవ్ చేస్తాను. లెట్స్ బీ ఇన్ అ రిలేషన్షిప్ వితౌట్ ఎనీ కమిట్మెంట్స్. నీకు ఇది ఓకే అయితే చెప్పు, మనం లవ్ చేద్దాం. ఇంతే కదా, దీనికి ఎవరైనా డబ్బులు ఓకే అంటారు. సరే, కండిషన్ ఏంటో చెప్పు. యాక్చువల్లీ నేను ఒక అడాప్టెడ్ కిడ్. అమ్మ నాన్నకి పిల్లలు లేకపోతే 3.5 ఏళ్ల వయసులో బెంగళూరులో ఒక హోమ్ నుంచి నన్ను తెచ్చుకున్నారు. నా కోసం వాళ్ళు చాలా చేశారు. నేను ఏం అడిగినా వాళ్ళు లేదనేవాళ్ళు కాదు. వాళ్ళు చూసిన కుర్రాడిని నేను పెళ్లి చేసుకోవాలి. నోరు తెరిచి అడిగారు, కుదరదని చెప్పలేకపోయాను. నేనేం చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేను. ఇన్ఫాక్ట్ వాళ్ళు పెళ్లి కొడుకుని కూడా ఫిక్స్ చేసేశారు. వెంటనే పెళ్లి చేసుకునే ఐడియా లేదన్నాను, కానీ వాళ్ళు కోరుకున్నట్టే వాళ్ళు చూసిన కుర్రాడిని పెళ్లి చేసుకోవడమే నేను వాళ్ళకి చేసే అతిపెద్ద హెల్ప్. మీన్వైల్ నాకు నువ్వు నచ్చావు. లవ్ చేయాలనిపిస్తోంది. వాళ్ళ కోసం నా ఆశని సాక్రిఫైస్ చేయదలుచుకోలేదు. సో ఇదే నా సిచ్యువేషన్. అందుకని నేను మ్యారేజ్ చేసుకోలేను, బట్ లవ్ చేయగలను. ఇది నీకు ఓకే అంటే నేను రెడీ. నువ్వు దీన్ని ఎలా అయినా అనుకో. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, 1 night stand, 1 year stand, ఐ డోంట్ కేర్. బట్ దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. డిసిషన్ నీ చేతుల్లోనే ఉంది. యాక్చువల్ గా ఆ రోజు తను అలా చెప్పినప్పుడు పెద్దగా తప్పుగా ఏం అనిపించలేదు. చాలా నార్మల్ గానే అనిపించింది. బట్ ఈ రోజు తిరిగి చూసేటప్పుడు చాలా కష్టంగా ఉంది. మా పరిచయం పెరిగాక పోను పోను తన మనసు మారుతుందేమో అనుకున్నాను. బట్ తను పెళ్లి గురించి ఏమీ మాట్లాడలేదు. తను వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్క రోజు నేను నరకం అనుభవిస్తున్నాను. తప్పకుండా తను అలాగే ఫీల్ అవుతుందని తెలుసు. నేను మిమ్మల్ని చూసినప్పుడల్లా ఎంత క్యూట్ కపుల్, అలాగే అనుకునేదాన్ని. నేను అలాగే అనుకున్నాను. బట్ ఏం చేస్తాం, దట్స్ లైఫ్. అవును, నేను ఒకటి అడిగితే తప్పుగా అనుకోరుగా? ఏమైంది? అమర్ చాలా రోజుల నుంచి కనపట్లేదు. మీ మధ్య కూడా ఏదైనా ప్రాబ్లమా? రియలీ? ఏమైంది? బానే ఉన్నారు కదా? అందరం బయటికి చూడడానికి బానే ఉన్నాం, కానీ లోపల ఎన్నో సమస్యలున్నాయి కదా. మీకు చెప్పాలి అని అనిపిస్తే చెప్పండి, లేదంటే పర్వాలేదు. షేర్ చేయడంలో అబ్జెక్షన్ ఏం లేదు. యాక్చువల్లీ అమర్ చాలా సెల్ఫిష్. లవ్ చేసుకున్న కొత్తల్లో నాకు తెలియలేదు, బట్ లివిన్ లో ఉన్నప్పుడు నాకేది కరెక్ట్ అనిపించలేదు. నేను మాత్రం ఎంతకాలం భరిస్తాను. స్టార్టింగ్ లో అడ్జస్ట్ చేసుకున్నాను, బట్ పోను పోను అన్ని పనులు నేను ఒక్కదానే చేయాల్సి వచ్చేది. ఒక పార్ట్నర్ గా అన్ని పనులు తను షేర్ చేసుకోవాలి కదా. వాడు ఏ పని చేసేవాడు కాదు, ఎప్పుడు ఏ హెల్ప్ చేయలేదు. డబ్బు విషయానికి వస్తే నేనే ప్రతి నెల రెంట్ పే చేసేదాన్ని. బయట డిన్నర్ కి వెళ్ళినా, అవుటింగ్ కి వెళ్ళినా నా చేతి బిల్లు కట్టించేవాడు. వాడు ఆన్ చేసే డబ్బు వాడికి, నేను ఆన్ చేసే డబ్బు కూడా వాడికి. ఒక రిలేషన్షిప్ ఎండ్ అయ్యాక ఎక్స్ గురించి తప్పుగా మాట్లాడకూడదు, కానీ వీడి గురించి పాజిటివ్ గా చెప్పడానికి ఏం లేదు. ఫైనల్ గా వాడికి చెప్పేశాను, లెట్స్ బ్రేకప్. ఓకే ఓకే బేబీ, ఫైన్. వాడు
వాడితో బ్రేకప్ అయినందుకు నేను పెద్దగా బాధపడలేదు. కానీ వాడు దాన్ని జస్ట్ లైక్ దట్ తీసుకుని మూవ్ ఆన్ అవ్వడమే బాధ అనిపించింది. వీడి కోసమా ఇంత సాక్రిఫైస్ చేశాను అనిపించింది. ఇవ్వండి ప్లీజ్, అన్నీ సర్దుకుంటాయి. మా కాసేపట్లో కాల్ చేస్తాను. Can I help you? It's okay. నేను మేనేజ్ చేసుకుంటాను, మీరు వెళ్ళండి. ఎక్కడ? ఎక్కడ ఎక్కడ పెట్టండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ. బ్యాగ్. బ్యాగ్ మా బంధు ఇలా సహాయం చేసుకోవడంతో స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ. ఇద్దరం ఒకే సిచ్యువేషన్ లో ఉన్నామన్న మ్యూచువల్ ఫీలింగా లేదా నిజంగానే తన మీద నాకు ఒక అట్రాక్షనా తెలియట్లేదు. తనని చూసినప్పుడల్లా లైఫ్ లో నాకు ఇది ఒక సెకండ్ ఛాన్స్ లా అనిపించడం స్టార్ట్ అయింది. హాయ్. హాయ్. అంతా ఓకేనా? ఆ? నాకేదో సౌండ్ వినిపించింది, అందుకే. అది పవర్ పోయింది కదా, ఫోన్ వెతుకుతున్నాను. ఓ క్యాండిల్ థ్యాంక్ యూ. ఉంది. బాబు అందరూ రండి. మేము వస్తాం గాని నువ్వేమైపోయావు? బాబు, 2 days గా రాలేదు. ఎక్కడికి వెళ్ళావక్క? పెళ్లి పనులు బాబు. నీకా? ఊరుకోండి అబ్బో, బాబు, సిగ్గా. నా కూతురికి పెళ్లి. సైలెంట్ గా ఉండరా. ఇవ్వక మీరందరూ రావాలి, దగ్గరుండి పెళ్లి జరిపించాలి. తప్పకుండా వస్తాం మర్చిపోవద్దు. అక్క. అక్క ఆపోజిట్ చెప్పావా? చెప్పాను తప్పకుండా వస్తామన్నారు. అప్పుడు మా ట్రిప్ మీరు కాస్త కన్ఫర్మ్ ఒళ్ళు తగ్గిస్తే బాగుంటుంది. పనుంది పోయిస్తా. ఎస్, ఆపోజిట్ లో వస్తున్నారు. సింగిల్ గా వెళ్దాం, డబుల్స్ గా తిరిగి వద్దాం. రండి రండి, అందరూ రండి. స్టాపింగ్ వచ్చింది, దిగండి. దిగేవాళ్ళందరూ త్వరగా రండి. ఈ ఊరు చాలా బాగుంది కదా. అయ్యో, కడుపులో తిప్పుతున్నట్టు ఉందే. నాకు నిన్ను చంపాలనుందే. ఏంటి ట్రాక్టర్ లో వస్తుంది? ఊరుకోరా, పెళ్లికేదో వాగాడు, క్షమించండి. పంపించామేంట్రా? అది కాదక్క, ట్రౌసర్ వేసుకున్నావు కదా, అందుకే అన్నాను. ఏ, నువ్వు కూడా ట్రౌసర్ వేసుకున్నావు? అదేంటక్క, నేను వేసుకోవచ్చు కానీ ఆడవాళ్ళు వేసుకోకూడదు. ఓహో, ఊరుకోరా. సరే గాని నాకు అందంగా ఉందా లేదా? సూపర్ ఉందక్క. వాకుడుకాయ. మరి ఇంకేంట్రా, లైట్ తీసుకో. ఈ ఊరు భలే ఉంది. రండి రండి, నమస్కారం. అంతవరకు మా ఇద్దరి మధ్య ఫిజికలీ ఒక చిన్న హ్యాండ్ షేక్ కూడా లేదు. ఎప్పుడూ ఒక గ్యాప్ ఉండేది. ఆ ఫిజికల్ గ్యాప్ ఫస్ట్ టైం ఈ విలేజ్ ట్రిప్ లో బ్రేక్ అయింది.
రండమ్మా. ఈ 2 ఇళ్ళు మీకోసమే ఖాళీ చేయించాను. 5గురు ఇక్కడే ఉండొచ్చు. 2 రోజుల పాటు 2 ఇళ్ళు అలాగే మనకే. అక్క. రే బుడ్డోడా, Thank you, అక్క. వీళ్ళని దగ్గరుండి చూసుకో. అమ్మయ్యా సెటిల్ అయ్యా. బాగుంది కదా? వినే వాళ్ళు వచ్చేసారు, కాఫీ పెట్టండి. సరే. ఇక్కడ కూడా ఒక రూమ్ ఉంది. ఏంట్రా అది? ఇదే అక్క బాత్రూమ్. బాత్రూమ్. మావా కడుపులో గడబిడగా ఉంది, వెళ్ళొస్తాను. ఏంట్రా టాప్ లేదు? తొంగి చూడడానికి వీలుగా ఉంటుందని పెట్టలేదా? పల్లెటూరులో ఎవ్వరు వాళ్ళ తొంగి చూడరు. అయినా నేను ఉన్నానుగా. నేను బయట వెయిట్ చేస్తాను. రే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? అది కాదన్నా, అక్క లోపల స్నానం చేస్తుంది. ఎవరైనా తొంగి చూస్తారేమని భయపడుతుంది. అందుకే కాపలా చేస్తున్నా. ఈ వయసులోనే గార్డింగా? నేను తొంగి చూడలేదు. నువ్వా? చూడు తప్పలేదు. చెవులు వినపట్ల. ఏంట్రా ఇక్కడ కూడా లైన్ లో నుంచున్నారు? అక్క ముస్తాబయ్యావా? త్వరగా వచ్చే. రే రారా వెళ్దాం. పదా పదా. హే, ఏంటలా చూస్తున్నావు? ఆశ్చర్యంగా ఉంది. నువ్వెలా ఇంత ఫాస్ట్ గా రెడీ అయ్యావు? నువ్వు రేపే వస్తావు అనుకున్నాను. ఓవర్ చేయకు. ఈ స్కర్ట్ జారిపోతూనే ఉంది. ఇదిగో ఈ నాట్ కొంచెం టైట్ చేయవా? ఏయ్ దీక్ష, రెడీ అయ్యేవా? ఆల్మోస్ట్ రెడీ. కాల్విన్ క్లైన్ ఏంటి ఇన్నర్స్ కనిపించేలా స్కర్ట్ వేసుకున్నావు? జీన్స్ వేసుకునేటప్పుడే ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తారు. అంత డబ్బు పోసుకొని జీన్స్ లో మాత్రమే చూపించాలా? నీ ఇష్టం, ఏదో ఒకటి చూపించి తగలడచ్చు. ఆదా కొంచెం లోపలికి రా. తనెందుకు పిలుస్తుంది? ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు కట్టాడు. ఇంకా నయం, విప్పటం మానేసి బుద్ధిగా కట్టాడు. నాకు అది చాలు బేబీ. కాస్త ఈ పెన్ పెట్టు. నాకు దీక్ష మీద ఉన్న ఫీలింగ్ తనకి నా మీద ఉందనే ఆ పాజిటివ్నెస్ తో నేను కనిపెట్టాను. సారీ. పిచ్చి కన్ఫర్మ్. ఏంటో అదా బండి బాగా వెళ్తుందా? అది బానే వెళ్తోంది. ముందు మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు. చెప్తానులే పోనీ. కుషన్ బాగుందా? కుషన్ ఏంటి? నీకు అర్థం కాదులే గాని డ్రైవ్ చేసేవాడికి అర్థం అవుతుందిలే. ఏ లేడీ వచ్చేసి నోరు మూసుకుంటావా? నేను వెళ్ళి కొనుక్కొస్తాను, వెయిట్ చేయండి. వెళ్ళు. తనెందుకు వెళ్తోంది? అన్నా కాండం ఉందా? కాండం ఉండమ్మా, ఇస్తాను. ఇది కొనడానికి వచ్చావా? ఇదిగో 100 రూపాయలు ఇవ్వు బాబు. చెప్పమ్మా. కాండం ఉందా? ఉందమ్మా. ఏది కావాలి? అది కాదమ్మా, అందులో 2-3 బ్రాండ్స్ ఉన్నాయి. అందులో ఏది కావాలి అని అడిగాను. ఏ బ్రాండ్ బాగుంటుంది? అది ఇక్కడ దొరకదే. అన్నా మీ దగ్గర ఉన్న బ్రాండ్స్ అన్ని చూపించండి. సరేనమ్మా. ఆ కాండం మనకి అనుకుంటున్నాడు, అలాగే మెయింటైన్ చేయి. ఏం చేస్తున్నారు? ఇదిగో అమ్మా, ఉన్నవన్నీ తెచ్చేశాను. అన్నిట్లో ఒక్కొక్కటి తీసుకుందామా? సరిపోతాయా? అన్నా ఒక ప్యాక్ లో ఎన్ని ఉంటాయి? ఒక ప్యాకెట్ లో 10 ఉంటాయమ్మా. ఓకే, ఇద్దరు ఉన్నాం. ఇవాళ నైటు రేపు నైటు 10, 20, 30. ఏంటి?
ఎందుకైనా మంచిది ఒకటి ఎక్స్ట్రా తీసుకుందాం. 4 ఇవ్వండి. ఇస్తానమ్మా. అమ్మాయి చూస్తున్నాడు. ఇదిగో అమ్మా. వచ్చారా? ఆల్ ది బెస్ట్ బాబు. థ్యాంక్స్ బ్రో. ఎందుకు ఆల్ ది బెస్ట్? ఏమయ్యా నువ్వు ఇంకా వెళ్ళలేదా? వెళ్దామా? చూసి నిలబడ్డామేంటి? వెళ్ళు. వెళ్తానులే అన్న. నేనేదో ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నట్టు ఎందుకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు? ఆదర్శ్ నీ మీద క్రష్ ఉంది. అలా ఎవ్వరికి తెలియదు అనుకుంటున్నాడు. నిజంగా చెప్తున్నావా? నేను గట్టిగా అడిగితే చెప్పేశాడు. ప్లీజ్ డైరెక్ట్ గా వెళ్ళి అడకు, నన్ను తిట్టుకుంటాడు. ఏం తాగుతున్నారు వీళ్ళంతా? నేచర్ అంటే నేచరే. ఏంటి మామా చూస్తున్నావు? ఏం తాగుతున్నారా? కళ్ళు చెట్టు నుంచి ఫ్రెష్ గా దించారు. నువ్వు తాగుతావా? చెప్పు. ఎక్స్క్యూజ్ మీ బారర్, కళ్ళు 1 గ్లాస్. ఏదో తాగుతున్నారు. ఏంటి కళ్ళు దీక్ష? కళ్ళు అది కూడా స్ట్రైట్ ఫ్రమ్ ద ట్రీ. కళ్ళే ఉంటుంది, హెల్త్ కి మంచిది. నువ్వు తాగవా? నో వే, నాకు ఆల్వేస్ వేరేనే. ఇది లోకల్. హలో, లోకల్ అంటే ఒక్కసారి తాగి చూడు, ఇంకెప్పుడు బియర్ జోలికి వెళ్ళవు. రోజు 1 గ్లాస్ కళ్ళు తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా? కళ్ళు తాగితే స్కిన్ కి మంచిది, హార్ట్ కి మంచిది, హెయిర్ కి మంచిది, కళ్ళకి మంచిది, డైజెషన్ కూడా మంచిది. ఒక్కసారి గూగుల్ చేయి. అందుకే లికర్ కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ ని కరప్ట్ చేసి ఈ నిజాలు బయటికి రాకుండా ఆపుతున్నారు. కానీ ఈ డీటెయిల్స్ ప్రజలకు తెలిస్తే అందరూ రోజు కళ్ళు తాగుతారు. ఇలా అందరూ కళ్ళు తాగితే ఫార్మర్స్ కి లాభం. నీలాగా బియర్ విస్కీ తాగితే కార్పొరేట్ కంపెనీలకే లాభం. వాళ్ళ వల్ల పొలిటీషియన్స్ కి లాభం. ఇదంతా నీకేం అర్థం అవుతుంది? అనా నాకు గ్లాస్ ఇవ్వండి. సరేనమ్మా, ఇదిగో. అబ్బా, నాకు బియర్ ఇష్టం అని చెప్పానే, అంతే. దానికి ఎందుకు ఎంత స్పీచ్ ఇచ్చావు? పోయండి అన్నా. వావ్, బాగుంది. యూజువల్ గా అన్ని పెళ్లిళ్ళలాగే ఆ రోజు ఈవినింగ్ స్టార్ట్ అయింది. మందు, పాటలు, డాన్స్ అని. బట్ అది ఇలా ఎండ్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చి దీన్ని తీసుకువెళ్ళు. ఏ దీక్ష, దీక్ష చెప్పేది వినరా? పద రూమ్ కల్లా. ఏ మెల్లగా తగులుతుంది, మెల్లగా రా. ఎక్కడికి వెళ్తున్నావా? ఇంటికే వెళ్ళి పడుకో. ఏంటికా? అక్కింటికి. ఏ జాగ్రత్త. ఏ మెల్లగా కూర్చో. సైలెంట్ గా పడుకో, నా మాట విను. నువ్వు పడుకోరా. నువ్వు నిద్రపో, నేను తర్వాత వస్తాను. నువ్వు పడుకుంటేనే నేను దీక్ష చెప్పేది విను దీక్ష. నీకు నేనంటే ఇష్టమేనా? నన్ను లావ్ చేస్తున్నావా? నన్ను లావ్ చేస్తే నువ్వు నాకు కదా చెప్పాలి, నాకెందుకు చెప్పా? నోరు లేదా? అది కాదు, ఇప్పుడే నీకు బ్రేకప్ అయి అందులో నుంచి కష్టపడి బయటికి వచ్చావు. ఈ టైంలో ఎందుకు నిన్ను డిస్టర్బ్ చేయడం అని. జెంటిల్మెన్, గొప్ప జెంటిల్మెన్. జెంటిల్మెన్, గివ్ మీ కిస్. దీక్ష చెప్పేది విను, నువ్వు బాగా తాగున్నావు. దీక్ష ఒక్క నిమిషం. ఏమైంది? నాతో రా. ఎక్కడికి పోతున్నావు దీక్ష? చెప్పేది విను. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడికి దీక్ష? ఈ టైంలో ఎక్కడికి తీసుకెళ్తున్నావు దీక్ష? దీక్ష, దీక్ష చెప్పేది విను. ఎవరిల్లిది? ఏ దీక్ష, ఏ అలా తలుపు తట్టుకు ఎవరిలో తెలీదు. నోరు మీరా. ఎక్స్క్యూజ్ మీ, అండి లైట్ ఆఫ్ చేయండి. లోపలికి వెళ్ళకు. హలో, సారీ టు డిస్టర్బ్ యూ గైస్. 2 కాండమ్స్ ఇవ్వరా? ఏంటి కాండమ్? ఆ పిల్లో కింద చాలా కాండమ్ ప్యాకెట్స్ ఉన్నాయి, నాకు 2 ఇవ్వండి చాలు. ఎందుకు ఇలా చేస్తున్నావు దీక్ష? సారీ బ్రో.
ఇదిగోండి. వెరీ జనరస్, నువ్వు వెరీ రా, దీక్ష. జనరస్. థ్యాంక్ యూ. మీరు continue చేయండి. బాయ్. ఏం చేస్తున్నావు దీక్ష? కంటిన్యూ చేయమంటున్నాడు. అసహ్యంగా ఉంది. రా. హ్యాపీ నెక్స్ట్. ఏయ్, జాగ్రత్త. అయ్యో, ఏంటి పైకి వెళ్ళు. ఆ? పైకి వెళ్ళు పైకి. ఎందుకు పైకి వెళ్ళమంటున్నావు? మాట్లాడుకుని పైకి వెళ్ళు. ఎందుకు వెళ్ళాదు చెప్పింది పైకి ఎందుకు వెళ్ళమంటుంది? Fuck. దీక్ష 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 ఏంట్రా ఇంత లేట్ గా లేచావు? రాత్రి ఏమైపోయావు? పైన రూమ్ లో పడుకోనున్నాను. దీక్ష ఏది? తను కూడా పైనే పడుకోనుంది. ఓ, ఇద్దరు కలిసే నిద్రపోయారా? అంతా అయిపోయిందా? ఏయ్, ఛీ. అబ్బో, సిగ్గే. కూర్చో కూర్చో, ఏం జరిగిందో చెప్పు. ఓ, ఇంత జరిగిందా? అన్యాయం. వస్తుంది వస్తుంది. ఏమైపోయావే? హ్మ్? హాయ్. ఆయన పడుకొని నిద్రపోయాను. అసలు ఎలా వెళ్ళానో తెలియట్లేదు. ఆ? ఏంట్రా దోమలు బాగా కుట్టేసాయి. నన్ను ఎవరు అక్కడ పడుకోబెట్టారు? ఎందుకు ఆదవ్ నన్ను అక్కడ ఒంటరిగా పడుకోబెట్టావు? మీతో పాటు కింద పడుకునేదాన్ని కదా. ఏంట్రా నువ్వేమో మ్యాటర్ ఫినిష్ అయిందంటున్నావు, అదేమో రాత్రంతా దోమలు కుట్టాయి అంటుంది. ఏయ్, దీనికే ఇంత బిల్డప్? మూల కూర్చుని పాటలు వినడానికి ఇంత దూరం రావడం ఎందుకు? వీడేంటి ఇంత సాడ్ గా ఉన్నాడు? వీడు సేమ్ కాస్ట్యూమ్ లో ఉన్నాడు, బట్ ఇది బట్టలు మార్చేసింది. సంథింగ్ ఇస్ ఫిషింగ్. కానీ పెడతాను, బాత్రూమ్ తలుపు తీస్తాను, ఎక్స్పోర్ట్ చేస్తాను, ఆ తర్వాత ఇంపోర్ట్ చేస్తాను. షార్ట్స్ వేసుకోవాలని కోరుకున్నావుగా, ఇలాగే ఉంటుంది మరి. మత్తులో ఏం చేసామో గుర్తుండదు. ఓకే, బట్ తను కంప్లీట్ గా మర్చిపోయిందనేది నేను నమ్మలేకపోతున్నాను. ఊరికే నన్ను ఎగతాళి చేయడానికి మర్చిపోయినట్టు నటిస్తుందేమో అనుకున్నాను. బట్ నిజంగానే తనకేమీ గుర్తులేదని నాకు తర్వాతే తెలిసింది. తనని దీని గురించి ఎలా అడగాలో నాకు తెలియట్లేదు. నిన్న నైట్ జరిగిందేది నీకు గుర్తులేదా? ఎందుకు అడుగుతున్నావు? నేను తప్పు చేశానా? మనం డాన్స్ చేయటం వరకు గుర్తుంది, ఆ తర్వాత ఏం గుర్తులేదు. డోంట్ వరీ, నథింగ్. నేనేమైనా డిస్టర్బ్ చేశానా? లేదు, అలాంటిదేం లేదు. బాగానే బిహేవ్ చేసావు. నేనేం చెప్పాలి? మనం పెళ్లి చేసుకుందామా? ఏం మాట్లాడుతున్నావు? అదే పెళ్లి చేసుకుందామా అని అడిగాను. సడన్ గా ఏంటిది? ఎప్పటి నుంచో ఒంటరిగానే ఉంటున్నాను.
బోర్ కొడుతోంది. నువ్వు నాతో ఉంటే బాగుంటుందని అనిపిస్తూనే ఉంది. అందుకే అడిగాను. నువ్వు తప్పుడు చాయిస్ కాదని నా ఫీలింగ్. I didn't expect this. Actually, I like you very much. నేను లవ్ చేస్తున్నాను. బట్ పెళ్ళి తెలియట్లేదు. కొంచెం టైం తీసుకోవచ్చా? ఎంత టైం కావాలన్నా తీసుకో. బట్ ఎస్ అని మాత్రం చెప్పే. ఒక సెల్ఫీ తీసుకుందామా? కొంచెం నవ్వొచ్చుగా. ಮೇಡಮ್ ಮೇಡಮ್ ನಿಮ್ಮನ್ನ ನೋಡೋದಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. హాయ్. వాట్ ఇస్ సర్ప్రైజ్? నువ్వేంటి ఇక్కడ? నేను చూడాలి అనిపించింది, అందుకే వచ్చేసాను. ఎలా కనిపెట్టావు? ఎక్కడ అడుగుతూ అలా వెతుక్కుంటూ వచ్చేసాను. ಮೇಡಮ್ ಸಾರ್ ಇಲ್ಲೆಲ್ಲೇ ಇರ್ತಾರಲ್ಲ, ನಾನು ಹೋಗೋಣ? అన్న మీరు వెళ్ళండి, నేను నాతో చేస్తాను. ನಾನು ಬರ್ತೀನಿ ಸರ್. థ్యాంక్ యూ సార్. రా, జాగ్రత్త. వెల్కమ్. బాగుంది. ఒంటరిగా అడవిలో ఇలాంటి ఒక ఇల్లు. వావ్. ఇక్కడ ఇన్ని రోజులుగా ఒంటరిగానే ఉంటున్నావా? అవును. మ్మ్. ఏంటి? ఏం లేదు, నేను బయటికి వెళ్ళి చూసొస్తాను. ఓకే. నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. సారీ, నేను ఏమైనా డిస్టర్బ్ చేశానా? చచ్చా, అలాంటిదేం లేదు. 8 days గా ఒంటరిగానే ఉంటున్నాను. ఇన్ఫాక్ట్ నువ్వు వచ్చినందుకు సంతోషంగా ఉంది. యాక్చువల్లీ నేను అక్కడ అసలు ఉండలేకపోతున్నాను. నువ్వేమో రిటర్న్ వచ్చిన తర్వాత చెప్తానని వెళ్ళిపోయావు. ఎప్పుడు రిటర్న్ వస్తావో తెలియకుండా ఎన్నాళ్ళని వెయిట్ చేయాలో తెలియలేదు. అదో రకంగా రెస్ట్లెస్ గా అనిపించింది. ఎస్ ఆర్ నో నిన్నే అడిగేద్దామని వచ్చాను. సారీ, మరీ పుష్ చేస్తున్నాను కదా. చచ్చా, అదేం కాదు. ఓకే, నచ్చితే ఒక 4 సార్లైనా మళ్ళీ మళ్ళీ అడగొచ్చు. లేదంటే ఏంట్రా వీడు ఒకే ఒకసారి అడిగి వదిలేశాడని నువ్వు అనుకోకూడదు కదా. అందుకే ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యు అగైన్. ఆ రోజు నైట్ డిడ్ వి మేక్ లవ్? మీరా చెప్పింది. సారీ. ఏంటిది, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఒక్క నిమిషం, ఎలా చెప్పాలి? నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను వెతుక్కుంటే ఇంత దూరం వచ్చావు. ఎస్ అనుకుంటే ఇంకేమంటాను.
లవ్ యూ. హలో, నిదానంగా చేయండి. ఇలా పట్టు చీర కట్టుకోవాలి, మేకప్ చేసుకోవాలని నాలుగు నుంచి ఆశపడ్డాను. పెళ్లికి అందంగా రెడీ అవ్వాలి. ఏంటి జెంటిల్మ్యాన్, పెళ్లికి రెడీ అనుకుంటాను. ఎక్కడో చూసినట్టుందా? రే బామ్మర్ది ముందు ఏంట్రా ఇదంతా? కంగ్రాట్స్ మ్యాన్, సో హ్యాపీ దట్ యుర్ గెటింగ్ మ్యారీడ్. నువ్వు వస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలే ఊరుకో. నేను రాకుండా, నేను తాళి తీసి ఇవ్వకుండా నీ పెళ్ళైపోతుందా? సరే, నువ్వు రెడీ అవ్వు, వెళ్ళి నీ పెళ్ళని చూసొస్తాను. హలో. హే ఆంటీ, నువ్వు ఇక్కడే ఉన్నావా? అవునవును. ఏ మాత్రం మారలేదు, అలాగే ఉంది. హలో మై డియర్ ఫ్లాట్మేట్. హాయ్. ప్రార్థనా, వాట్ ఎ సర్ప్రైజ్. దీక్ష, వేగం వా. ఎప్పుడు వచ్చావు? జస్ట్ నౌ. మీ వాడిని కలిసావా? కలిసాను, వాడితో మాట్లాడి వస్తున్నా. అనుకున్నాను. హే చిచి, ఫస్ట్ వార్డ్ రూమ్ వచ్చింది, అందుకే మాట్లాడొచ్చాను. నమ్మేశానులే. హే, 2 minutes, ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. ఏ దీక్ష, ఏం చేస్తున్నావే? ఇంకా రెడీ అవ్వలేదేంటి? హే డార్లింగ్, ఎలా ఉన్నావు? ప్రార్థన, తన మీరా, నా రూమ్మేట్. నీ గురించి అంతా తెలుసు. హాయ్. నీ మేకప్ పూర్తయిందా లేదా? నేను వెళ్ళి పీటల మీద కూర్చోనా? చంపేస్తాను. ఏంటే ఇద్దరు అదే మాట అంటున్నారు? వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ప్రార్థన. హే, యాక్చువల్లీ మీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నందుకు నేను రిలీఫ్ గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ దట్ యు హావ్ డిసైడెడ్ టు మ్యారీ హిమ్. థ్యాంక్స్ చెప్పాల్సింది నేను. వెరీ గుడ్. రండి మేడం. మోలే, నీకు ఇది ఫస్ట్ నైటా లేక ముందే అయిపోయిందా? అయిపోయింది. ఇది 14-15 నైట్ అయి ఉండొచ్చు. వావ్. హలో ఫ్రెండ్స్, తనే మన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. తన 15th వైల్డ్ నైట్ అటెండ్ అవ్వబోతోంది. ఈయనే మన పెళ్లి కొడుకు. జూమ్ చేద్దామా? మొత్తం రికార్డ్ చేస్తావా ఏంటి? చేస్తే బానే ఉంటుంది. దేశీ కపుల్స్ ఫస్ట్ నైట్ అని పాన్ హబ్ కి అమ్మేయచ్చు. హ్యాపీ 14-15 నైట్. వెళ్ళండి, జాగ్రత్త. ఈ నైట్ ని కూడా మర్చిపోకు.
ఇవాళ ఒక్క రోజు నేనే వంట చేస్తాను. రోజు ఎందుకు? రోజు చేస్తే బాగుంటుంది. బేబీ బాగుంటుంది. ఇంకేమిటి? ఏదైనా సంథింగ్ సంథింగ్? రే ఆదవ్, వేస్ట్ ఫెలో. గుడ్ ఫెలో. ఎప్పుడు వస్తావు? ఎన్నిసార్లు అడుగుతావా ఆదవ్? ఒక 10 to 12 days. 10 days? 10 days కాదు, 10 days. ఓకే? కిందింటి తాత డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోతారు కదా. చాలా ముఖ్యం. ఆదవ్, ఎందుకలా మాట్లాడతావు? హ్యాపీ జర్నీ. ఐ మిస్ యూ. I'll miss you too. Hey Google, కోలము. ఎడబాటు అనేది కొద్ది రోజులే అయితే అది మనలోని ప్రేమని పెంచుతుంది. కానీ అదే చాలా రోజులైతే అది మనలో ఒక ఫ్రస్ట్రేషన్ ని క్రియేట్ చేస్తుంది. తను పని మీదే వెళ్ళిందని మన బుర్ర చెప్పినా మనసు అస్సలు వినదు. ఓసే పెళ్ళమా, నువ్వు లేకుండా నేను ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోతున్నానే. ఏం చేయాలో తెలియట్లేదు. త్వరగా వచ్చాయి. ఏ పెళ్ళమా, ఆఫీస్ అయిపోయాక ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. త్వరగా వచ్చేవే. ఐ లవ్ యూ. హలో, ఏమైంది? నాన్నా, నాన్నా, ఏమైంది నాన్నా? లోపల ఉందిరా అమ్మ, తను చనిపోయిందంటున్నారా? చనిపోయిందా? ఏముంటున్నావు నాన్నా? అవునరా. మా 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 అమ్మా, మా నాట్ రీచబుల్ అని వస్తుంది. ఫోన్ అటెండ్ అయిందా? లైన్ దొరకట్లేదు. నాట్ రీచబుల్ అని వస్తుంది. ఏమైంది? లైన్ దొరికిందా? నాట్ రీచబుల్ ఎప్పుడు అయ్యో, దీక్ష ఏమైనా కాల్ చేసిందా? ఏ, ఎందుకు అనవసరంగా? మీరింటికి బయలుదేరండి, నేను మేనేజ్ చేసుకుంటాను. ఏం అక్కర్లేదు. దీక్ష వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం. దీక్ష, ఏ ఆదవ్ ఎక్కడున్నాడు? సారీ రా, నెట్వర్క్ లేదు అక్కడ. అమ్మ చనిపోవడం వల్ల నాన్న బాగా డిస్టర్బ్ అయ్యారు. నేనే ఇంకా అందులోంచి బయటపడలేదు. అమ్మతో ఒక్క సెల్ఫీ కూడా తీసుకోలేదు. సారీ. ఈసారి నెక్స్ట్ ఇయర్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. మరేం పర్వాలేదు. ఇట్స్ ఓకే రా.
హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ సార్. You deserve it. థ్యాంక్ యూ Keep సో on. మచ్. Mm. నాకు జర్మనీలో ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఆఫర్ దొరికింది. కానీ నాకు ప్రాజెక్ట్ కంటే దీక్షతో గడిపే లైఫే ఇంపార్టెంట్ అనిపించింది. తనతో చెప్తే ఎలా ఫీల్ అవుతుందనే దిగులుగా ఉంది. థ్యాంక్ యూ. తీసుకో. ఇంకేంటి చెప్పమ్మా. నాకు ముద్దు పెట్టు. ఎందుకు? ముద్దు పెట్టు. ఎందుకు? చెప్పింది చెయ్యి, అప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్పు. ఇవ్వు. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ నుంచి ఏమంటున్నావ్? జాబ్ ఆఫర్ వచ్చింది. నిజంగానా? ఓ మై గాడ్, సో హ్యాపీ ఫర్ యూ అమ్ము. కంగ్రాట్స్ అమ్ము. ఆఫ్రికాలో జాబ్ గాలు తేలుతున్నట్టుంది. డ్రీమ్ జాబ్, డ్రీమ్ ఫారెస్ట్. వావ్, ఇది నా చిరకాల కోరిక. సూపర్ అమ్ము. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది నీ డ్రీమ్ జాబ్ అని ఎన్నో రోజులుగా చెప్తూ ఉన్నావు. దీనికోసం ఎన్నో కష్టాలు పడ్డాను. చాలా రోజులు అడవిలో ఒంటరిగా గడిపాను. 2 సార్లు దాదాపు చావు అంచెల వరకు వెళ్ళొచ్చాను. బట్ యూ ట్రూలీ డిజర్వ్ ఇట్ అమ్ము. కొన్నాళ్ళైతే నా ఫేస్ నువ్వు మర్చిపోతావా? అలాంటిదేం జరగదు. పిచ్చా నీకేమన్నా? ఓకేనా? సరే, రేపు డీటెయిల్ గా చెప్తాను. ఓకే, బాయ్. ఆదవ్, నాకెందుకో చాలా గిల్టీగా ఉంది. ఎన్జీసీలో జాబ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక పెద్ద డ్రీమ్. నాకు జాబ్ వచ్చిందంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నాకు ఈ జాబ్ చాలా చాలా ఇంపార్టెంట్. సేమ్ టైం నాకు గిల్టీగా ఉంది. ఎందుకు గిల్టీ? ఒక వైఫ్ గా నీతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటే చాలా గిల్టీగా ఉంది. ఆ గిల్ట్ తో నేను ఖచ్చితంగా వర్క్ చేయలేను. అలా వర్క్ చేయటం నాకు ఇష్టం లేదు. టైం దగ్గర పడుతుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను వెళితే 4-5 సంవత్సరాలు తలుచుకున్నప్పుడల్లా తిరిగి రాలేను. నేను రోజు చూడటం అటెంచు. అట్లీస్ట్ నేను నీతో మాట్లాడలేను. నా కోసం నా హస్బెండ్ అక్కడ వెయిట్ చేస్తున్నాడని తలుచుకుంటే నేను పీస్ఫుల్ గా వర్క్ చేయలేను. నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియట్లేదు. నాకు అర్థమవుతుందమ్మో. ఐ కెన్ అండర్స్టాండ్. నాకు ఆ ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి కదా. అంటే ఉన్నాయి. అదే నా బాధ. Shall we be friends again? నీ మీద నా లవ్ తోనే ఇలా మాట్లాడుతున్నాను. అయ్యో, నన్ను ఇంతగా లవ్ చేస్తున్న ఒక అబ్బాయిని ప్రతిరోజు నేను ఇలా డిసప్పాయింట్ చేస్తున్నానని తలుచుకుంటే నాకు బాధగా ఉంటుంది కదా. అంతేకాదు, ఫిజికలీ వి నీడ్ ఈచ్ అదర్. ఆ బాండింగ్ కూడా లేకపోతే ఇంకా నరకం. అందుకే చెప్తున్నాను, మనం ఫ్రెండ్స్ గా ఉండిపోతామా? తను అలా చెప్పిన వెంటనే షాకింగ్ గా అనిపించింది. బట్
తను ప్రాక్టికల్ గా మాట్లాడినప్పుడు నా ఇష్టాన్ని బలవంతంగా చెప్పడానికి నా మనసు ఒప్పుకోలేదు. వి డిఫర్ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. లైఫ్ కంటే కెరియర్ ముఖ్యం కాదని నేను అనుకుంటున్నాను, బట్ కెరియరే ముఖ్యమని తను అనుకుంటోంది. నా మీద కోపం వచ్చిందా? అలాంటిదేం లేదమ్ము. నువ్వు ప్రాక్టికల్ గా చెప్తున్నావు, బుర్రకి తెలుస్తోంది అది కరెక్ట్ అని. కానీ మనసు ఒప్పుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా. టైం విల్ హీల్ ఎవ్రీథింగ్ రా. లెట్స్ సీ. ఆదవ్, ఏంటిది? మీరిద్దరూ ఊరికే క్యాషువల్ గా నన్ను కలవడానికి వచ్చారనుకున్నాను, కానీ మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి? లేదంకుల్, బాగా ఆలోచించి డిస్కస్ చేసుకున్న తర్వాతే మేము మీ దగ్గరకు వచ్చాం. ఏంటి దీక్ష అదంతా? వాడేదో వాగుతున్నాడంటే నువ్వు కూడానా? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేసుకొని సర్దుకుపోవాలి. ఇప్పుడు మీరు హస్బెండ్ అండ్ వైఫ్, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లా బిహేవ్ చేయకండి. ఇంటీరియర్ సౌత్ లో కొన్ని ఊళ్ళకి వెళ్లి చూడండి. ఎంతో మంది ఆడపిల్లలు తమ భర్తల్ని గల్ఫ్ కి పంపి వాళ్ల నుంచి కనీసం ఒక ఫోన్ కాల్ కూడా లేకుండా 4-5 ఏళ్ల పాటు ఉంటున్నారు. అడ్జస్ట్ చేసుకోవాలి ఆదవ్. ఏముంది, 4 years అంతే కదా. మీ ఇద్దరికి ఈ మాత్రం అడ్జస్ట్మెంట్ కూడా లేకపోతే 4 years ఇట్స్ అ లాంగ్ టైం అంకుల్. ఓకే, మీరు డిసైడ్ చేసేసుకున్నారు. లెట్స్ ప్రొసీడ్. బట్ అంతకంటే ముందు మీకు కథ చెప్తాను, ఇద్దరు వినండి. బుద్ధుడు మీకు తెలుసుగా, గౌతమ బుద్ధుడు మహాత్ముడు. ఒకరోజు బుద్ధుడు జ్ఞానాన్ని అన్వేషిస్తూ తన భార్యని వదిలి వెళ్లిపోయాడు. 6 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. తిరిగొచ్చిన బుద్ధుడిని ఆయన భార్య ఒక ప్రశ్న వేసిందని హిస్టరీలో ఉంది. ఆమె వేసిన ప్రశ్న ఏంటో తెలుసా? దేన్నో పొందటం కోసం మీరు నన్ను వదిలేసి వెళ్లారు కదా, నేను పక్కనుండగా అది మీకు సాధ్యం కాదా అని అడిగింది. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా బుద్ధుడు మౌనంగా తల దించుకుని నిలబడ్డాడు. ఎందుకంటే బుద్ధుడికి తెలుసు అది పాసిబుల్ అని, కానీ అది పొందిన తర్వాతే కదా తెలిసింది. అందుకే ఆయన జవాబు చెప్పలేకపోయాడు. వీరిద్దరు కూడా అంతే. ఈ రోజు మీరు ఏం సాధించాలని విడిపోతున్నారు, అది విడాకులు తీసుకోకుండా కూడా సాధించవచ్చు. నేను చెప్పినా మీకు ఇప్పుడు అర్థం కాదు. టైం విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్. ఈ మాట ముందే చెప్పుండొచ్చు కదా అంకుల్ అని మీరు నన్ను బ్లేమ్ చేయకూడదు కదా. అందుకే ఇప్పుడు చెప్తున్నాను. ఎనీవేస్, ఆల్ ద వెరీ బెస్ట్. లెట్స్ స్టార్ట్ ద ప్రొసీజర్. సుకన్య. Madhav, any opinion changes? నో మేడం. Diksha, any opinion changes? ఓకే సార్, కమ్ లెట్స్ గో. అయిపోయింది, పదండి.
తను నా నుంచి వెళ్ళిపోగానే నేను చాలా కృంగిపోయాను. నాకు రిలేషన్షిప్ కి లక్ లేదేమో అనిపించింది. జర్మన్ ప్రాజెక్ట్ వద్దని చెప్పేశాను. లైఫ్ చాలా డల్గా ఉంది. హాయ్ హాయ్, ఏంట్రా ఎప్పుడొచ్చావు? కూర్చో. ఇంకేంటి? దీక్ష కాంటాక్ట్ చేసిందా? నేను తనని కాంటాక్ట్ చేసి 6 నెలలు అవుతోంది. నేను ఫోన్ చేయడం వల్ల తను అనవసరంగా గిల్టీగా ఫీల్ అవ్వకూడదని వదిలేశాను. తను లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వాలి కదా. టైమ్ విల్ హీల్ అనుకున్నాను. బట్ టైమ్ ఇస్ మేకింగ్ టు ఫీల్ ఫర్ హర్ మోర్. సెపరేషన్ డీపన్ మై లవ్ ఆన్ హర్. టైం విల్ హీల్ అని ఆదవ్కి ఈజీగా చెప్పేశాను. బట్ రియాలిటీ ఇస్ డిఫరెంట్. ఏ జాబ్ దొరికిందని ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను, ఆ జాబ్ లో జాయిన్ అయ్యాక ఆ ఎక్సైట్మెంట్ లేదు. ఆదవ్తో గడిపిన ఆ రోజుల్ని తలుచుకుంటేనే నాకు ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. 6 months నుంచి తను నన్ను కాంటాక్ట్ చేయట్లేదు. ఆదవ్ మూవ్ ఆన్ అయి ఉంటాడని మనసుకి సర్ది చెప్పుకున్నాను. బట్ నిజం చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది. వాడు కాల్ చేసి బయలుదేరి రాము అని చెప్తే బాగుంటుందని మనసు ఆరాటపడుతోంది. ప్రాక్టికల్ లైఫ్ లో ఇమ్మడలేనిదే లవ్. भैया 1 मिनट. हाँ. Hi, happy anniversary. I really miss you. నువ్వు లేకుండా లైఫ్ చాలా లోన్లీగా ఉంది. లవ్ యూ అమ్ము. ఎక్స్క్యూజ్ మీ, ఒక్కసారి ఫోన్ ఇస్తారా? ఓకే, టేక్ ఇట్. థ్యాంక్ యూ. వర్ష ఫ్రీగా ఉంది, దానికి అప్లికేషన్ అయితే. ఎవరు కొత్త నంబర్లో? హాయ్ వర్ష. హలో.